కార్తీక పురాణము 5వ అధ్యాయం వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరము శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని శ్రీమద్భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తియగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు కేశవులకు సమర్పించిన వారు వైకుంఠములకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందిదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగిను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షమునందుట. రాజా, కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభత్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను. అతని దురాచారమును చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను. కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయేగాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటులు చేయమని బోధించును. అంతటా కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురుకుపోవుటకు మాత్రమే కాని వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చును. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికిదవుగాక అని కుమారుని శపించును. ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారముతో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రాభావములను గ్రహింపలేకపోతుంది. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాప విమోచన ఇప్పుడే ఈ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయము వివరింపుము అని ప్రాధేయపడను. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమునై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుదువు అని కుమారుని పురడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచూ జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుంచుండేవారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడకలి చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపించుచుండ్రి. ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములో ఏదైనా తినే వస్తు దొరుకుందునేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంతా విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానం ఆచరించి కార్తీక పురాణం పఠించుచున్నాము. నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతియు జ్ఞాపకం వచ్చిన పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణం అంతయు వినుచుండన ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడైతిని తన వృత్తాంతమంతియు చెప్పి వెడిలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో స్థిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను.
పంచమాధ్యాయము 5వ రోజు పారాయణం సమాప్తం.